ఓం శ్రీ గురుభ్యో నమ. మహారుషుల చరిత్రలో ఈరోజు నా తెలియచేసేది అది చాలా మహాగ్రంథంలాగా ఉంటుందండి. నేను అందరూ మొత్తం ఒకేసారి వినలేరని కొంచెం కొంచెంగా చెప్తున్నాను. శ్రీ విద్యా శృతి ప్రామాణిక మహామంత్ర ద్రష్టలైన ఋషుల గురించి జాబాలి మహారుషి కాస్త పెద్దయిన తరువాత అనేకమైనటువంటి శ్రీ విద్యా గురువుల దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తుంటారండి. పూర్వకాలం ఏం చేసేవాళ్ళు అంటే ఎన్ని ఇబ్బందులు ఎట్టున్నా కాస్త సమిధులు అంటే పొలాలండి, ఆ పొలాలు తీసుకొని కాస్త నెయ్యి లాంటివి తీసుకొని గురువుల దగ్గరికి వెళ్తారండి. అప్పుడు అదే ధనం అన్నమాట. వెళ్ళి గురువులకు అవి ఇచ్చి అప్పుడు హోమాలు చేసేవాళ్ళు కాబట్టి వాటికి సంబంధించినటువంటిది. ఆ విధంగా అనేక మంది గురువుల దగ్గరికి వెళ్తాడు. అనేక కారణాలతో గురువులు ఆ బాలుని తిరస్కరిస్తారు. అర్థమైందండి. ఇది చాలా డీప్ సబ్జెక్ట్. అంటే పూర్తి వివరాలు నేను నేటి దేశమాన కాలమాన పరిస్థితి నుంచి వివరించటం లేదు, నేను తెలిసినా కూడా. ఎందుకనంటే కొంతమందికి చాలామందికి బాధ కలిగే సంఘటనలు అన్నమాట అవి. చివరకు గౌతమ మహర్షి, అర్థమైందండి, ఆయన దగ్గరికి తీసుకెళ్తుంది తల్లి. తన కుమారుడికి విద్యాబుద్ధులు నేర్పండి అని కోరుతుంది. ఈ మహర్షి తల్లి ఎప్పుడైతే గౌతమ మహర్షి దగ్గరికి వెళ్తుందో, గౌతముల వారు భూత భవిష్యత్తు వర్తమానములు తెలిసిన మంత్రద్రష్ట అండి ఆయన. అంటే కాలము గురించి కూడా ఆయన చూస్తుంటాడు అన్నమాట. జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయే కాలం. అంటే ఆ మంత్రద్రష్టలు కదండి వాళ్ళు, అందువలన అనమాట. ఈ జాబాలి తల్లి చెప్పిన సంగతులు ఆ ఋషి దర్శించి గతంలో జరిగిన బ్రహ్మంగారని మనం ఎట్లా నమ్ముతున్నామండి ఇప్పుడు ఈ మధ్య కాలంలో సంఘటనలు. అది ఎప్పటి నుంచో భారతదేశంలో ఉందండి, శృతుల్లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ సత్యమే అని ఆ కుమారుడైన సత్యకామ అనబడే తల్లికి జాబాలి, తల్లి సత్యకామ అన్నమాట, కుమారుడి పేరు జాబాలి అని ఈ మహర్షి నిర్ణయించి సత్యకామ జాబాలి అని తల్లి పేరు మొదట, తరువాత విద్యార్థి పేరు చేర్చి ఉపనయనం చేసి, అంటే శ్రీ విద్యలో ప్రవేశం అన్నమాట. వేదాలు వేదాంగములు నేర్పించి ఆత్మజ్ఞానం తెలియజేయటం శ్రీ విద్య. అర్థమైందండి. నిర్ణయించి సత్యకామ జాబాలంత పేరు పెట్టి విద్యాభ్యాసం ప్రారంభిస్తాడు. ఇదే వచ్చేసి అప్పుడు కొన్ని సంవత్సరాలు జరిగిపోతాయి అన్నమాట. జరిగిపోయినా కూడా ఈ పిల్లవాడికి బ్రహ్మజ్ఞానం చెప్పడండి. బ్రహ్మజ్ఞానం అంటే శ్రీ విద్య చెప్పడు. ఎప్పుడు అడిగినా గాయత్రి మంత్రం చేయి, సంధ్యావందనం చేయి అని చెబుతూ ఉంటాడు అన్నమాట. నేను కనుక పురోహిత వర్గం సంధ్యావందనం చేయమని ఆ స్వామి చెబుతున్నాడు, ఈ స్వామి వీళ్ళు చేయట్లేదు, దీనివల్లనే భారతదేశంలో ఇలా ఉంది అలా ఉంది అంటుంటాను కదా. ఆ విధంగా గౌతమ మహర్షి రోజు ఈ పిల్లవాడిని సంధ్యావందనం చేయి, సంధ్యావందనం చేయని వేదం చెప్తున్నా కూడా ఇవి విండనమాట. నాకు